కౌంటింగ్ డేట్ సమీపిస్తోంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. దీంతో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రాయలసీమపై ఫోకస్ చేసింది. ఇక సీఎం జగన్ సొంత జిల్లాలో కడపలో భద్రతను పెంచింది. ఇప్పటికే మాచర్లలో కేంద్ర బలగాలు మోహరించడంతో పరిస్థితి అదుపులో ఉంది. అటు అనంతపురంలో సైతం పోలీస్ నిఘా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సైతం అలర్ట్ అయ్యారు. పోలింగ్ నాడు పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. కౌంటింగ్ నాడు కౌంటింగ్ తర్వాత ఇదే తరహా ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తోంది. కడప జిల్లాపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అక్కడ ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లపై దృష్టి పెట్టింది. 21 మంది షీటర్లను జిల్లా బహిష్కరణ చేసింది. జూన్ 7వ వరకు వీరిని జిల్లాలో అడుగుపెట్టనీయకుండా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక మరికొందరిపై గృహ నిర్బంధం విధించింది. అయితే ఒక్కసారిగా కడప జిల్లాపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టడం సంచలనంగా మారింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా అక్కడ పోలింగ్ ముగిసింది. కానీ అటువంటి చోట పోలీస్ శాఖ పట్టు బిగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కడప, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏపీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో జూన్ 19 వరకు కేంద్ర బలగాలను కొనసాగించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కౌంటింగ్ నాడు ఉభయ గోదావరి జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో వివాదాస్పద ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు 3 రోజుల్లో రాష్ట్రంలో 300 ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. మారణ ఆయుధాలు, బాంబుల వంటి వాటి గురించి తనిఖీ చేశారు. మరోవైపు కేంద్ర బలగాలు భారీగా ఏపీకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ కూటమి పార్టీలు తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన పిలుపుని ఇచ్చాయి. కౌంటింగ్ నాడు వైసీపీ కవ్వింపు చర్యలకు దిగే అవకాశం ఉందని, అందరూ సంయమనం పాటించాలని సూచించాయి. దీంతో అందరి వేళ్లు వైసీపీ వైపు చూపిస్తున్నాయి. మొత్తానికైతే కడప జిల్లాపై పోలీస్ శాఖ దృష్టి పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సుదర్శన్. అంటే ఎలక్షన్స్ ఇటు పల్నాడుతో కావచ్చు, లేకపోతే అనంతపురం జిల్లాలతో కంపేర్ చేస్తే కొంత కడపలో సాఫీగానే జరిగాయని భావించాలి. అయితే ఈ 2 ప్రాంతాల కంటే ఇప్పుడు కడప పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అంటే గతంలో సిద్ధార్థ్ కౌశల్ కూడా ఈ అంశానికి సంబంధించి ఆయన చాలా క్లియర్ కట్గా కడపలో ఎటువంటి ఘటనలు జరగకూడదని హెచ్చరించారు. ఇప్పుడు మళ్ళీ పోలీసులందరూ కూడా కడప పైన ఫోకస్ పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ సుదర్శన్. ప్రముఖంగా ఎస్పీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా పకడ్బందీగా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి, చిన్న సంఘటన కూడా జరగకూడదు అన్నది ఎస్పీ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి బలగాలను కొంత ఎక్కువైనా మోహరించిన ఇబ్బంది లేదు, కానీ సంఘటనలు అయితే జరగకూడదని. పోలింగ్ రోజున మనం గమనిస్తే మైదుకూరులో ఉదయం చెదురుమదురు ఘటన జరిగింది. టీడీపీకి చెందినటువంటి ఒక ఏజెంట్ ను కొట్టారు. చివరి నిమిషంలో ఎన్నికలు పోలింగ్ ముగిసే సమయంలో జమ్మలమడుగులో అభ్యర్థులు అనుచరులు ఇద్దరు కూడా తలపడ్డారు. అలాగే కడపలో కూడా గౌస్ నగర్ లో చిన్న సంఘటన మినహా కడప జిల్లాలో ఎక్కడా కూడా పెద్ద సంఘటన జరగలేదు. ముఖ్యంగా పులివెందుల్లో ఎప్పుడూ లేనంతగా చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అయితే కడప జిల్లాలో ఫస్ట్ నుంచి కూడా వైసీపీ బలం ఎక్కువ. ఇక్కడ ప్రతిసారి కూడా కొంత వన్ సైడ్ గా ఇక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి టీడీపీ కూడా ప్రతి నియోజకవర్గంలో గట్టి పోటీని ఇచ్చింది కూడా. ఎన్నికల సమయంలో పులివెందుల లాంటి ఏరియాల్లో కూడా అన్ని చోట్ల తమ ఏజెంట్లను నిలపడంతో టీడీపీ కూడా ఈసారి జిల్లా పైన పట్టు సాధించడంతో పాటు కొన్ని సీట్లు ఇక్కడ గెయిన్ చేయాలన్న ఆలోచనతో ఉంది. దీంతోనే పోటాపోటీగా జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఫలితాల విషయానికి వస్తే ఫలితాలు కొద్దిగా వైసీపీకి ఇబ్బందికరంగా వస్తే మాత్రం ఆ పార్టీ శ్రేణులు కొంత ఆందోళనకు గురి కావడంతో పాటు అక్కడక్కడ అల్లర్లు సృష్టించే అవకాశం ఉంటది అన్న కొంత ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఉంది. దానికి సంబంధించి ముందు నుంచే కూడా పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 21 మంది రౌడీ షీటర్లను జిల్లా వ్యాప్తంగా గుర్తించి వాళ్ళను ఏకంగా జిల్లా బహిష్కరణ చేశారు. ఒక 30 మంది కీలక వ్యక్తులను, అంటే ఇట్లా గొడవలకు కారణమయ్యే వ్యక్తులను గుర్తించి వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి 24 hours వాళ్ళ పైన పోలీసులు
నిఘా ఉంచారు. ఈ జిల్లా బహిష్కరణ చేసిన వ్యక్తుల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గొడవలకు పాల్పడి గొడవలు చేయాలనే అవకాశం ఉన్నటువంటి వైసీపీ వాళ్ళను కాదని మా పార్టీ వాళ్ళను ఎక్కువ మందిని జిల్లా బహిష్కరణ చేశారు. పోలీసులు ఇప్పటికీ కూడా వైసీపీకి కొమ్ముగాస్తున్నారు అంటూ ఈ విషయంలో టీడీపీ నేతలు కూడా బహిరంగంగా కొన్ని విమర్శలు చేసిన నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఏ పార్టీ వ్యక్తులు కూడా ఎలాంటి అలజడి చేయకుండా ఉంచారు. ఒక రేపటి రోజున ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించే విధంగానే పోలీసులు ఆంక్షలు పెట్టారని చెప్పవచ్చు. షాప్స్ అన్ని క్లోజ్ చేయమని చెప్పారు. అలాగే స్కూల్స్, కాలేజీలు అన్ని కూడా బంద్ పాటిస్తున్నారు. బస్సులు కూడా కడప నగరం లోపలికి ఎక్కడ కూడా అనుమతించట్లేదు. ఇక పోలింగ్ కౌంటింగ్ సెంటర్ దగ్గర అయితే 144 సెక్షన్ ఉంది. ఒక 200 మీటర్లు చుట్టూ కూడా ఎవరు రాకుండా ఒక సేఫ్ జోన్ ను ఏర్పాటు చేశారు. అక్కడ బైపాస్ రోడ్డు పక్కనే ఉన్నప్పటికీ ఆ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా వీలైనంత వరకు అత్యవసర అవసరాలు ఉంటే తప్ప ఎవరు బయటికి రాకూడదు, ఇళ్లకే పరిమితం అవ్వండి అంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బందోబస్తు విషయంలో మీరు చెప్పినట్టు కడప జిల్లాలో ఎప్పుడూ లేనంతగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. దీనికి ఒకటే ఒక కారణము, ఈసారి టీడీపీ కూడా ఇక్కడ గట్టి ఫైట్ ఇవ్వడమే. అలా ఫలితాల విషయంలో వైసీపీ కొంత డ్యామేజ్ అయితే మాత్రం ఆ పార్టీ శ్రేణులు కొంత ఆక్రోశానికి గురయ్యే అవకాశము ఉంటది అన్న ఎక్స్పెక్టేషన్ తోనే ఈ ప్రణాళికలన్నీ కూడా పోలీసులు వేస్తూ ఉన్నారు. చూడాలి ఇలాగే ఉంటుందా, లేకంటే రేపు ఎలాంటి పరిస్థితులు నిజంగానే పోలీసులు చెప్పిన మేరకు అంత ప్రశాంత వాతావరణంలో అంత అలజడి లేకుండా కౌంటింగ్ ప్రక్రియను జరపగలరా అని. ఎందుకంటే మీరు అన్నట్టు ఎస్పీ పోలింగ్ కు కొద్ది రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన బహిరంగంగానే చెప్పాడు, ఈవీఎం ను ముట్టుకుంటే మమ్మల్ని ముట్టుకున్నట్టే, అలాంటి వాళ్ళను కొట్టుకుంటూ తన్నుకుంటూ తీసుకెళ్తాను, వాళ్ళకు జీవితాంతం వాళ్ళను వెంటాడుతాను అన్నట్టు కూడా ఆయన గట్టి వార్నింగ్లే ఇచ్చాడు. అయితే పోలింగ్ స్టార్ట్ అయిన 1 అవర్కే మైదుకూరులో ఒక టీడీపీ ఏజెంట్ ను ఊరంతా కలిసి వైసీపీ అభ్యర్థి ఆధ్వర్యంలోనే బయటకు లాగి అతని తల పగలగొట్టి అతని పైన దాడి చేసిన పరిస్థితి. ఇప్పటికీ ఆ నామమాత్రపు కేసులు పెట్టారు తప్ప దాంట్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇక జమ్మలమడుగు కడపకు సంబంధించిన సంఘటనలో కూడా పెద్దగా చర్యలు తీసుకున్నది ఏమీ లేదు. అయితే ఈసారి కార్డన్ సర్చ్ పేరుతో ముఖ్యంగా ఫ్యాక్షన్ జోన్ గా ఉన్నటువంటి జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఇల్లు మొత్తము సోదా చేశారు. ఎక్కువగా నాటు బాంబులు అక్కడ ఉంటాయి, పాత నాటు బాంబులు దాచిపెట్టింటారు అన్న అనుమానాలతో వెతికారు. అలాంటి ఆనవాళ్ళు ఏమీ ప్రస్తుతానికైతే లేవు. అలాంటి వాతావరణం కూడా గ్రామాల్లో ఇప్పుడు పెద్దగా లేదు. కాకపోతే ఎక్కడైనా జరుగుతాయి అన్న ఉద్దేశంతో కొంత అతి జాగ్రత్తలు కూడా పోలీసులు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. విజయ్, థ్యాంక్ యూ సుదర్శన్.